హాయ్! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ తెలుగమ్మాయి ఇన్ ముంబై. యాక్చువల్‌గా మేము ఇక్కడ సముద్ర రిసార్ట్‌లో అయితే ఉన్నాం నాసిక్‌లో. డే 2 అయితే. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే చాలా చలిగా ఉంది. అసలు -డిగ్రీస్‌లో అయితే ఉంది. ఇంత టెంపరేచర్ అయితే నేనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అంత చలిగా అయితే ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. జేకే అయితే వీడియో క్యాప్చర్ చేశారు మార్నింగ్. ఇంకా సన్‌లైట్ అది పడింది. చాలా బాగుంది బయట వ్యూ అయితే. మాకు బాగా నచ్చింది. మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను వ్లాగ్ పెట్టయితే చాలా మంత్స్ అవుతుంది. యాక్చువల్‌గా చాలా వ్లాగ్స్ ఉన్నాయి. బట్ ఎడిట్ చేయడానికి టైం అయితే లేదు. సో, అందుకనే పెట్టట్లా. కొంచెం బిజీగా ఉండి. ఇంకా మా కిడ్స్ అయితే ఇక్కడ క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. రిసార్ట్ దగ్గరే ఆపోజిట్‌లోనే రివర్ ఉంది. చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళైతే క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశారు. పవన్, అమ్ము, మిదు, విన్ను అయితే ఉన్నారు అక్కడ. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చూసారా ఇద్దరు 2 ఉన్నాయి బయట. ఇంకా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు ఎర్లీ మార్నింగ్. ఏం చేయకండి రెట్లని అలాగే ఉంటాయి. ఏయ్ పవన్ కూర్చోండి. మా కిడ్స్‌తో క్యాంప్ ఫైర్ అయితే ఎంజాయ్ చేయడానికి మేము వెళ్ళాము. ఈ వీడియో చూస్తుంటే నాకైతే అక్కడ స్పెండ్ చేసిన డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ వ్యూ అయితే ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే అక్కడ రివరు, పక్కన క్యాంప్ ఫైర్, కిడ్స్‌తో, ఫ్యామిలీస్‌తో చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈ వ్యూ కూడా చాలా బావుందసలు. ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే ఎర్లీ మార్నింగ్ టైం కదా! ఇక్కడ మా పండుకైతే ఇక్కడ డాగ్స్ ఉన్నాయి. అవి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చాయి వెళ్ళేటప్పుడు. ఇక్కడ రిసార్ట్ అంతా వ్యూ చూపిస్తున్నాను చూడండి. చాలా బావుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇంకా అది కూడా చూపిస్తాను చూడండి స్విమ్మింగ్ పూల్. మార్నింగ్ ఇక్కడ లోపల గేట్ అయితే ఉంది. ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే ఇదే ఫస్ట్ టైమ్ మేము ఇంత మంచి ప్లెజెంట్ ఏరియానైతే చూడడము. స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకోవచ్చు. అంతా బావుంది. చాలా పార్టీ చేసుకోవచ్చు కూడా మనము. ఎర్లీ మార్నింగ్ కదా! ఇక్కడ క్లైమేట్ కూల్‌గా ఉండడంతో ఇంకా మా కిడ్స్‌నైతే ఈ పూల్‌లోకైతే తీసుకువెళ్ళలేదు. అంటే వాటర్ కూడా చాలా చల్లగా ఉంటది కదా! మళ్ళీ కోల్డ్ అది చేస్తది వెదర్ అది అలా ఉందని. ఇంకా లాస్ట్‌లో అయితే మేము కొన్ని వీడియోస్, పిక్స్ అయితే తీసుకున్నాం ఈ పూల్ దగ్గర. అట్‌లీస్ట్ పూల్‌లోకైతే వెళ్ళలేదు. అట్‌లీస్ట్ పిక్స్ అన్నా తీసుకున్నాం మేము. ఇంకా మా పవన్ అయితే మొత్తం అంతా తిరిగేస్తున్నాడు ఫుల్లుగా. ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది వాడికైతే. ఇంకా చాలా బావుంది. నా చైల్డ్‌హుడ్‌లో అయితే మా పేరెంట్స్ అరకు అవి తీసుకెళ్లారు. నాకవే గుర్తొచ్చాయి. మా ట్రిప్ అంతా ఈ వెహికల్‌లోనే ట్రావెల్ చేసాం మేము. ఇక్కడ మా కిడ్స్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళకింకా ఎర్లీ మార్నింగ్ మేమైతే ఎక్కువ జంక్ ఫుడ్ అది ఇవ్వం వాళ్ళకి. ఇంక ఇక్కడైతే మ్యాగీ, పోహా ఇవన్నీ తిన్నారు. పోహా అయితే హెల్తీయే. బట్ మ్యాగీ, ఇంకా శాండ్‌విచ్ అవి తిన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. అమ్ముకైతే మ్యాగీ చాలా ఇష్టం. ఇంకా మా పవన్ అయితే వాడు సరిగ్గా ఫుడ్డే తినలేదు. ఇంకా మా కిడ్స్ మేమందరం బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. మేమొస్తున్నామా? నన్ను మరీ జూన్‌గా గీకరా. నగ్గనంది. మానిత అంటే బ్రెడ్ ఆమ్లెట్ మానిత అంటే బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది. మరి అప్లై చేస్తారు చూస్తారు బ్రెడ్ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇదిగో. వేసాను కింద. ఫైనల్లీ మేమైతే రూమ్ వేకేట్ చేసేసాము. ఇక్కడ నుండి ఇండియాలోనే మంచి ఫేమస్ ప్లేస్‌కి తీసుకువెళ్తున్నాను. బట్ ఈ వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. ఇంకా ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. గ్రేప్ తోటలు ఇవన్నీ చూస్తుంటుంటే భలే అనిపించింది. నేను ఫస్ట్ టైం గ్రేప్స్ తోటలు అయితే చూడడము, ద్రాక్ష తోటలు. ఇంకా ఇది ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన ప్లేసు. ద వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ వైన్ తయారవుతది. ఇక్కడ వాతావరణము చల్లగా ఉండడం వల్ల ఈ క్లైమేట్‌లో ఎక్కువ గ్రేప్స్ అనేవి పండుతాయి. ద్రాక్ష తోటలయితే చాలా విస్తరణంగా అయితే ఉంటాయి. 1999లో ఒక వైన్‌యార్డ్ సంస్థ సులా వైన్‌యార్డ్ అని ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇంకా మన ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన ప్లేసు. ఇక్కడ నుండి
చాలామంది టూరిస్టులయితే వస్తూ ఉంటారు. చాలా దూరం నుండి మన ఆంధ్ర సైడ్ నుంచి కూడా వస్తారు. బట్ అంత తెలీదు. బట్ నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ వైన్ యార్డ్‌కైతే ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇంకా మేము లోపలికైతే వెళ్తున్నాము. ఎంత బావున్నదంటే అసలు బయట చూస్తే భలేగా అనిపిచ్చింది మాకు. అసలే క్రిస్మస్ టైం కదా! ఇంకా రష్ అయితే చాలా ఎక్కువుంది. ఇంకా కిడ్స్‌తో అయితే భలే ఎంజాయ్ చేశాం మేము. ఇక్కడ గ్రేప్ తోటలు అన్నీ ఉన్నాయి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం మేమందరం. చాలా నచ్చింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఫెస్ట్ అయితే చేస్తారు. అక్కడ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి. సో, అందరూ చాలామంది వైన్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రావచ్చు ఇక్కడికి. पेपर पेपर थोडं इकडे कव्हर कर 2 मिनिटं मी हे गर्दी कमी करतो एकदम इथं कव्हर करा లోపలైతే యాంబియన్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ చూసారు కదా. ఎంట్రన్స్ అయితే టికెట్ తీసుకోవాలి మనం. పర్ హెడ్‌కి వచ్చి 600. కిడ్స్‌కి అయితే ఫ్రీగానే అలౌడ్. ఇంకా మనకి 600 అయితే టికెట్ ఇస్తారు కదా. లోపల ఆ 600కి రిలేటెడ్‌గా అంటే ఎంత చార్జెస్ అయితాయో అంత ఆ ఫుడ్ అనేది మనకి ఫ్రీయే లోపల. చాలా బావుంటది. ఇంకా మేమైతే ఇక్కడ చూసారు కదా ఐ లవ్ సులా అని ఉన్నది. ఇక్కడైతే అందరూ పిక్స్ అయ్యి తీసుకున్నాం మేమందరూ. యాక్చువల్‌గా ఇది యూట్యూబ్ ప్రొఫైల్ కూడా అదే నాది. డిస్‌ప్లేలో పెట్టుకున్నాను నేను. నాకంత నచ్చింది. ఇంకా ఇక్కడ మా కిడ్స్ మేమందరము పిక్స్ అయితే తీసుకున్నాం. మేమేం చేసామంటే ఒక ట్రైపాడ్ స్టాండ్ కూడా తీసుకున్నాము. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పిక్స్‌కయ్యి. మాకు మేమే తీసుకున్నాము. చాలా అనిపిచ్చింది. అంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేంగా. సో, పిక్స్ అయితే మేమే మంచిగా క్యాప్చర్ చేసుకున్నాము. వీడియోస్ తీసుకున్నాం. ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే భలే ఉన్నాయి. ఆ బాటిల్స్ అవి పెద్దవి పెట్టుండడం అక్కడ మేమేమో పిక్స్ అవి తీసుకోవడం చాలా అనిపిచ్చింది. ఇంకా మా కిడ్స్ అయితే మంచి హుషారుగా అయితే ఉన్నారు. ఇంకా మేము ఆ రోజు వెళ్ళిన డే అయితే నియర్లీ ఒక 2,000 మెంబర్స్ అన్న విజిట్ చేసుంటారు. యాక్చువల్‌గా టూర్స్ వెళ్ళి అక్కడ నుండి వచ్చారు. బట్ మేమైతే ఓన్లీ 1 డే ఇక్కడ వైన్‌యార్డ్ చూడ్డాకే మేము మా డేని మేము ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ సతీష్ అన్నయ్య, రమేష్ అన్నయ్య, జేకే వీళ్ళందరూ కలిపి ప్లాన్ చేశారు. ఇంకా మా ట్రిప్ అయితే ప్లానర్ అయితే సతీష్ అన్నయ్యే. ఇంకా తర్వాత మేమందరం కూడా ఇంకా అలా సరదాగా అందరం చాలా అనిపిచ్చింది. బాగా హ్యాపీగా అందరం కలిసి చాలా మంత్స్ అయింది మేమందరం మీట్ అయ్యి. ఇంకిక్కడ అనిత, నేను అయితే పిక్స్ అయ్యి క్యాప్చర్ చేయించుకుంటున్నాము. లోపల వైన్ కూడా ఎలా చేస్తారో అది మనకి చూడొచ్చు వెళ్ళి. చాలా బావుంటది. వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. నేను మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఈ వైన్ యార్డ్ అంతా. ఇంకా ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ప్రెజెంట్ క్లోజ్‌లో ఉన్నాయి. కొన్ని ఈవినింగ్ ఓపెన్‌లో అయితే ఉంటాయంట. ఇంకా బర్త్‌డే పార్టీస్‌కి, యానివర్సరీ సెలబ్రేషన్స్‌కి చాలా బావుంటది. థీమ్ అది భలేగా డెకరేట్ చేశారు. మెయింటెనెన్స్ కూడా చాలా బావుందసలు. ఎక్కడో ఫారెన్ కంట్రీలో ఉన్నాము అన్నట్టు అనిపిచ్చింది. మనం ఫారెన్ ట్రిప్స్ అవి వేద్దాం అనుకుంటాం కదా. బట్ ఇండియాలోనే చాలా మంచి బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. తప్పకుండా నాసిక్ వస్తే గనక మీరు ఈ వైన్ యార్డ్ విజిట్ చేయడం అనేది మిస్ అవ్వద్దు. ఇక్కడ వైన్ బాటిల్ షేప్‌లో అయితే స్టాట్యూస్ ఉన్నాయి. అసలు భలేగా ఉన్నాయి అసలు చూడ్డానికి. ఇంకా ఆ స్టాట్యూస్ దగ్గర అయితే పిక్స్ అవి తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ. ఇంకా మేము మంచి మంచి లొకేషన్స్‌లో అయితే పిక్స్ తీసుకున్నాము. ఎక్కడ మంచి లొకేషన్స్ ఉంటే గనక పిక్స్‌కి ఎక్కడ తగ్గం కదా మేము. ఇంకా ఇది వైన్ యార్డ్ సులా వైన్ యార్డ్ 2022లో అయితే ఐపీఓలో స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అయింది. ఇంకా దీనిలో మేము కొన్ని ఇన్వెస్ట్మెంట్ కూడా చేసాము. ఇంకా ఈ వైన్ యార్డ్ బ్యాక్ సైడ్ అంటే ఇవి బాటిల్స్ ఉన్నాయి కదా. ఈ బాటిల్ బ్యాక్ సైడ్స్ అంతా మొత్తం వైన్ అంటే గ్రేప్ ఫార్మింగ్స్ అయ్యి ఉన్నాయి. అసలు గ్రీనరీగా ఈ యాంబియన్స్ అయ్యి చూస్తుంటే మంచి ఫారెన్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఎక్కడో ఫారెన్‌కి వెళ్ళాము అన్న ఫీలే వచ్చింది మాకు. చాలామంది నియర్లీ 2K to 3K పీపుల్స్ అయితే విజిట్ చేశారు అక్కడికి. ఇంకా మా కిడ్స్ అయితే అలసిపోయారు ఇక్కడ చూడండి తిరిగి తిరిగి వాళ్ళు. ఇంకా చాలా బాగుంది. ఈ బాటిల్స్ దగ్గర అయితే మేము మంచి పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా వింటర్ సీజన్ అయితే మంచి టైం అసలు విజిట్ చేయడానికి. మీరు ఎప్పుడైనా వస్తే కనుక వింటర్‌లోనే రండి. అంత బాగుంది అసలు వెదర్ అది కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు.
వైన్ బాటిల్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అవి పెట్టడము. క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ థీమ్‌లో ఆ బాటిల్స్ అనేవి అరేంజ్ చేయడము. అసలు చాలా ఇంట్రెస్ట్‌గా అంతా భలే ఉందసలు. ఇంకా వైన్ టేస్టింగ్ కూడా ఉంటది. లోపల వైన్ ఎలా ప్రాసెస్ అయితది అవన్నీ చూడొచ్చు మనము. మనకి టైం ఉంటే అంటే ఎక్కువ టైము స్పెండ్ చేసుకొని మనకి టైం ఉంది అంటే మనము తప్పకుండా చూడొచ్చు వైన్ టేస్ట్ చేయొచ్చు వైన్. ఇంకా ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్ అవి జరుగుతాయి కదా ఫెస్ట్ అది. సో ఇక్కడైతే మొత్తము చాలా బాగుంది. ఇయర్లీ ఒక ఫెస్ట్ జరుగుతుందంట వైన్యార్డ్కి రిలేటెడ్ ఇక్కడ. సో మ్యూజిక్ కాన్సర్ట్స్ అవి జరుగుతాయంట. మీరు ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసి టైమింగ్స్ అవి ప్లాన్ చేసుకుని ఒకవేళ ఆ టైంకి రావాలనుకుంటే కనుక రావచ్చు. ఇంకా మనకి వైన్ తాగేంత సీన్ లేదు కాబట్టి ఇక్కడ వైన్ బాటిల్ పక్కన ఏదో పిక్స్కి అలా పోజ్ ఇస్తున్నాంలే. పిక్స్ తీసుకునేలోపు మా కిడ్స్ అయితే వాళ్ళు ఆడి ఆడి అలసిపోయి టైర్డ్ అయిపోయారు. ఇంక ఇక్కడ అసలు చెప్పాను కదా అసలు యాంబియన్స్ అయ్యి మొత్తము క్లైమేటు ఇక్కడ హిల్ ఏరియా కాబట్టి భలే ఉంది. ఇంక ఇక్కడ మొత్తము ప్లాంట్స్కి వాటర్ అనేది షవర్ అవుతుంది. ఇంకా కిడ్స్ అయితే ఫుల్ ఆడుకున్నారు అక్కడ. అసలు కిడ్స్ లైఫ్ బాగుంటుంది కదా, ఏ టెన్షను స్ట్రెస్ ఏమీ లేకుండా చైల్డ్హుడ్ అంతా రేపేంటి అనేది ఏముండదు. అసలు ఆ డేస్ మళ్ళీ రావు. అంటే మనం ఎంజాయ్ చేసాము ఆ డేస్లో చైల్డ్హుడ్ అనేది అది మనకి తెలీదు. బట్ ఇది తెలిసేలోపు మనకి మన మళ్ళీ స్టడీస్ అని ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇలా ఏ ఒకటి టార్గెట్స్ ఉంటాయి. ఇంకా చైల్డ్హుడ్ అయిపోయాక ఇంకా ఇంకా అలసిపోయాం మేము. ఇంకా ఫుడ్ అయితే తింటాకి వెళ్తాం మేము. మా కిడ్స్ అయితే బాగా అలసిపోయాం మేము తిరిగి తిరిగి. వాళ్ళేమో ఆడుకుని బాగా అలసిపోయారు. ఇంక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఈ లోపల ఉంటుంది రెస్టారెంట్స్ అన్నీ. ఇంకా వెళ్తున్నాం మేము. మా ట్రిప్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్సే సక్సెస్ అవుతాయి చెప్పాలంటే, ఎప్పటి నుండో ప్లాన్ చేసుకున్న ట్రిప్స్ కంటే. కింద రెస్టారెంట్స్ ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి. మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఫుడ్ అనేది తినొచ్చు. ఇంకా ఎక్కడ ఉన్నారు? లోపలంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బగ్గి ఉంది చూసారు కదా ఎల్లో కలర్లో. ఇంకా మా కిడ్స్ లోపల గ్రేప్స్ అవి చూడడానికి అయితే వెళ్ళారు సతీష్ అన్నయ్యతో. ఇంకా నేను అనిత ఇక్కడ పిక్స్ తీయించుకుంటున్నాము. చాలా బాగుంది. ఈ సులా వైన్యార్డ్ వాళ్ళది రిసార్ట్స్ కూడా ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ నాసిక్లో కూడా ఉన్నాయి. మనం ఏదైనా స్టేయింగ్కి ఉండాలంటే ఉండొచ్చు కూడా మనం పే చేసుకుని. నైట్ అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్స్, ఈ క్రిస్మస్ థీమ్ అది ఉన్నది కదా. సో నైట్ అయితే ఇంకా చూడొచ్చు బాగా మనం. కిడ్స్ ఇంకా ఆడుతున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మేము. పైన రెస్టారెంట్ అయితే ఉంది, ఇంకా అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే అంబియన్స్ అయ్యి కింద కూడా రెస్టారెంట్ ఉంది, చాలా బాగున్నది అంబియన్స్ అవి కూడా. ఇంకా మా వాడు చూడండి ఎలా ఆడుతున్నాడు. అసలు నేను ఈ ట్రిప్ ఇంత బాగా ఎంజాయ్ చేశానంటే వన్ ఆఫ్ ది రీజన్ పవన్ కూడా. ఎందుకంటే వాడి ఫ్రెండ్స్ వల్లే నాకు కూడా మంచి ఫ్రెండ్స్ దొరికారు చెప్పాలంటే. యాక్చువల్గా వాళ్ళు ధన్య అండ్ మిథున పవన్ స్కూల్ ఫ్రెండ్స్. వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం. ఇంకా చాలా క్లోజ్ అయిపోయారు. ఇక్కడైతే చూడండి ప్యారెట్ ఉన్నది కదా, వీళ్ళెవరో తెచ్చుకున్నారు, వాళ్ళది ఓన్దంట. ఇంకా అదైతే ఇంకా మా కిడ్స్ చూసి దాంతో మాట్లాడడానికి ట్రై చేశారు. ఇంకా అది భలే ఉంది, మాట్లాడుతుంది అనుకుంటా, నాకు గుర్తులేదంతా. ఇంకా వాళ్ళైతే చూడండి అసలు భయం లేకుండా ఎలాగా హ్యాండిల్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా మాకు ఒక డాగ్ కొని ఇవ్వచ్చు కదా అట్లీస్ట్ ప్యారెట్ కాకపోతే, అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా 3 ఉన్నాయి కదా అని అంటున్నారు మా హస్బెండ్ ఇక్కడ. ఇంకా వెళ్తున్నాం లోపలికి మేము రెస్టారెంట్కి. నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నానని నేను పూణే వదిలి రావడానికి చాలా ఫీల్ అయ్యా. బట్ మనం ఎక్కడున్నా మా ఫ్రెండ్షిప్ అనేది అలానే ఉంటుంది, మా బాండింగ్ అనేది. ఇంకా ఇక్కడ లోపలికైతే మేము వెళ్తున్నాము. మా జేకే కిడ్స్ అందరము వెళ్తున్నా. లోపల రెస్టారెంట్ ఉన్నది. ఇంకా మనము వైన్ కూడా టేస్ట్ చేయడానికి టేస్టింగ్ ఇది కూడా ఉన్నది. ఇక్కడ చూసారా చాలా క్రౌడ్ అయితే ఉంది.
Batch of 1 p.m. for user tastings. Proceed this side, please. Announcement for the batch of 1 p.m. ఇక్కడ వైన్ టేస్ట్ చేయడానికైతే చాలామంది క్యూలో నుంచున్నారు చూసారా. బట్ 5 పిఎంకి ఓపెన్ అవుతుందంట ఆ వైన్ టేస్టింగ్ది. అప్పుడు క్లోజ్ అయిపోయి ఉన్నది. ఇంకా చాలామంది పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఇంకా ఇక్కడ చూడండి వైన్ కేక్స్ ఉన్నాయి, చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్, వైన్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి. మనము బై చేసుకోవడమే అవి ఇన్ కేస్ తినాలంటే. ఇంక ఇక్కడ లోపల అంబియన్స్ అయితే భలే ఉంది, చాలా బాగుంది. మీరు తప్పకుండా నాసిక్ వస్తే మాత్రం ఈ ప్లేస్ అయితే విజిట్ చేయడానికి ప్రయత్నించండి, అంత బాగుంది ఇక్కడ అంబియన్స్ అవి. అట్లీస్ట్ 1 టైం అయినా చూడొచ్చు. ఇంకా వీళ్ళకి రిలేటెడ్ రిసార్ట్స్ అవి కూడా ఉంటాయి అక్కడ. మనకి వైన్ మేకింగ్ ఇవన్నీ కూడా మనము మూవీస్లో చూపిస్తారు కదా, అలా ఉంటుంది. డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకోండి ఈ సులా వైన్యార్డ్ వాళ్ళది రిసార్ట్స్ అవి కూడా. ఇంకా ఇక్కడ లోపల అయితే మొత్తము వైన్ సెల్ చేస్తున్నారు బాటిల్స్. ఇంకా చాలామంది చూస్తున్నారు, కొంతమంది విండో షాపింగ్ చేస్తున్నారు, కొంతమంది నార్మల్గా చూస్తున్నారు, బై చేస్తున్నారు, అలా ఉంది. చాలా బాగుంది లోపల అంబియన్స్ అయితే బాగా నచ్చింది. ఇంకా మేము ఇదంతా చూసుకుని ఇంకా పైన రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడండి ఇక్కడ ఎలా ఉందో ఆ లైటింగ్స్, ఆ బాటిల్స్ అవి చూస్తుంటే భలే అనిపించింది, చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేటప్పటికి రష్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ ఉండి కొద్దీ చాలామంది ఇంకా ఎక్కువ హెవీ ఫ్లోటింగ్ అయిపోయింది ఇక్కడ. లోపల చూడండి ఈ హాల్ అనేది సెపరేట్గా వైన్ టేస్ట్ చేయడానికి అయితే ఉన్నది. అంబియన్స్ అవి చాలా బాగున్నాయి చూడడానికి. చాలా హైజీనిక్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడము అలాగా చాలా హైజీనిక్గా ఉంది. అసలు అంతమంది క్రౌడ్ వెళ్ళినా కూడా అంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు చాలా గ్రేట్. ఫైనల్లీ మేమైతే పైకి వచ్చేసాము. పైన రూఫ్ టాప్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ సన్ రైజ్, సన్సెట్ అవి కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. ఈవినింగ్ అయితే సన్సెట్ చూడొచ్చు, చక్కగా ఉంటుంది. ఇంకా బాగుంది, చాలా బాగుంది అంబియన్స్. అసలు ఖాళీ లేదు. మేము పైకి వెళ్ళేసరికి టేబుల్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇంకా మేము కొంచెం సేపు వెయిట్ చేసాము. ఇంకా టేబుల్స్ అయితే ఖాళీ అయ్యాక మేము ఇంకా కూర్చున్నాము. ఇక్కడ చూడండి మా కిడ్స్ అయితే మ్యూజిక్ వస్తుంది కదా, ఫుల్ డాన్స్ వేస్తారు చూడండి ఈ వీడియో. అరే అమ్మ లేకుండా చూసారు కదా మా వాడు డాన్స్ ఎలా వేస్తున్నాడు మా పవన్. అసలు వాళ్ళు డాన్స్ వేయకపోతే కొట్టేసిలా ఉన్నాడు వీడు. ఇంక ఇక్కడ చూసారా గ్రేప్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయో, చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ నుండి రెస్టారెంట్ దగ్గర నుంచి చూస్తుంటే అసలు వ్యూ అనేది, ఆ కొండలు, ఈ గ్రేప్ తోటలు అవి అసలు చాలా బాగుంది. ఇంకా వాడు బెస్ట్ ఫ్రెండ్ అయితే డాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు మిదుతో. ఇంకా ఇంట్లో అసలు డాన్స్ వేయరా అంటే అసలు వేయడు. బట్ ఆ మ్యూజిక్కి, ఆ అంబియన్స్కి వాడికి డాన్స్ వేయాలనిపించింది. ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు వీళ్ళు కిడ్స్. మా కిడ్స్ అయితే డాన్స్ వేసి వేసి అలసిపోయారు. ఇంక ఫైనల్గా మాకైతే టేబుల్ అవైలబుల్ అయింది. ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చుకున్నాం మేము. ఇంకా వాళ్ళు పిజ్జాస్, చికెన్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మా పవన్ ట్రిప్ స్టార్టింగ్ అప్పుడే అన్నాడు, నాకైతే ఈ ట్రిప్ అంతా ఈ 3 days నేనైతే ఫుల్ జంక్ ఫుడ్ తింటాను, అలో చేయాలి మీరు అని అన్నాడు. ఓకే అన్నాం. ఇంకెక్కడైతే ఫుల్ ఖుషిగా ఉన్నారు మా కిడ్స్. వాళ్ళకి మంచిగా జంక్ ఫుడ్ అనేది దొరికింది కదా, పిజ్జాస్, చికెన్ ఇవన్నీ. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము. అక్కడ ఫుడ్ అది కూడా టేస్ట్ ఉంది. బట్ మన బిర్యానీస్ అవి ఏమీ అవైలబుల్ లేవు ఇక్కడ, ఓన్లీ స్టార్టర్స్ టైప్లో ఉన్నాయి. పిజ్జాస్ ఇంకా చికెన్ అవి ఉన్నాయి. ఇంకా అవైతే వాటితోనే ఇంకా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది.
ఇంకా మాకు ఈ అంబియన్స్ లొకేషన్ ఇవంతా బాగా నచ్చింది. అట్మాస్ఫియర్ కూడా బాగుంది. ఇంకా మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఫైనల్గా హ్యాపీ అనిపించింది చాలా బాగా. ఇక్కడ వైన్ అనేది చాలా లార్జెస్ట్ అమౌంట్లో అనేది ప్రొడ్యూస్ అవుతుంది మన ఇండియాలోనే. చాలా వన్ ఆఫ్ ది వైన్ క్యాపిటల్గా పిలుస్తారు. అసలు ఇక్కడ అంబియన్స్ అది లొకేషన్ వ్యూ చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి చూస్తుంటే రెస్టారెంట్ దగ్గర నుంచి చూస్తుంటే మొత్తం ఆ గ్రేప్ ఫార్మింగ్స్ అంతా నియర్లీ ఒక 5 acres పైనే ఉంటుంది. ఇంకా మా ట్రిప్ అయితే అయిపోయింది డే 2. ఇంక ఇక్కడ మేము వెళ్తున్నాం, కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకున్నాము. ఇంకా మా కిడ్స్ మేమందరం చాలా హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేసేసాం మేమైతే అసలు. ఇంకా చాలా బాగున్నది. మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఈ ప్లేస్ అయితే అసలు మిస్ అవ్వద్దు. మీరు నాసిక్ వస్తే కనుక ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 days అన్న స్పెండ్ చేయండి, స్టేయింగ్ అది ఉండి వెళ్ళేలాగా. ఇంకా మా జేకే కూడా పిక్చర్స్ వీడియోస్ అవి చాలా ఇంట్రెస్ట్గా తను క్యాప్చర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పప్పు. అండ్ థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఫాలో టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ 98 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. రియల్లీ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ ఫాలో టు మై ఛానల్. ప్లీజ్